శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా మీ యోగానంద శర్మ, శ్రీపీఠము రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం, న్యూ నల్లకుంట, శివం రోడ్, హైదరాబాద్, ఆపోజిట్ ఎస్బీఐ బ్యాంక్. ఫోన్ నెంబర్ 9494097777. సిన్స్ 1990 రీచ్ యువర్ డెస్టినేషన్. ఆధ్యాత్మిక మిత్రులారా, మీ అందరికీ ఒక ముఖ్య విజ్ఞప్తి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూడండి, 10 మంది చూసే మార్గం ఏర్పాటు చేయండి. చాలా చక్కటి విశేషమైనటువంటి మంచి విషయాలు నేను మీకు అందచేయటానికి అవకాశం ఏర్పడుతుంది. మిత్రులారా, ఈరోజు భవిష్యత్ దర్శిని కార్యక్రమంలోని మాస ఫలాల గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు తులారాశి గురించి. తులారాశికి ప్రధానంగా ఉన్నటువంటి గ్రహస్థితులు, 3వ స్థానంలో చంద్రుడు, ఈయన మారుతూ ఉంటాడనుకోండి. అలాగే తులారాశి నుంచి 5వ స్థానంలో రాహువు, 6వ స్థానం మీనరాశిలో శని, 7వ స్థానం సప్తమ స్థానం మేషరాశిలో శుక్రుడు, అష్టమ స్థానంలో రవి 14వ తారీఖు వరకు. 14వ తారీఖు నుంచి ఆ రవి మళ్ళీ 9వ స్థానంలోకి మారతాడు. నవమంలో బుధగ్రహ గురుగ్రహములు, తర్వాత బుధుడు కూడా మారతాడు. లాభస్థానంలో కుజగ్రహ కేతుగ్రహములు. కాలసర్పదోషం ఉంది. తులారాశికి 6వ స్థానంలో శని సంచారం యోగప్రదమైనటువంటిదే. కార్య సానుకూలత, కార్యలాభం, అనుకున్నటువంటి విషయాలలో దిగ్విజయం, కొత్తగా తలపెట్టినటువంటి కార్యక్రమాలు, ప్రణాళికలు మెటీరియలైజ్ అవ్వుకుంటూ వెళ్ళే అవకాశాలు, కొద్దిగా ఓవర్ హీట్కి సంబంధించబడిన, శిరోభాగానికి సంబంధించబడిన, కంఠమునకు సంబంధించబడిన స్వల్పకాలిక అనారోగ్యాలు. అష్టమ రవి, భాగ్యస్థానంలో బుధగ్రహ గురుగ్రహములు. ఫైనాన్షియల్గా డెవలప్మెంటు, ప్రాస్పరిటీ, రావలసినవి రావటం, అనుకున్నటువంటి పనులు జరగటం, కొద్దిగా చిన్న కొన్ని గ్రహములు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి చిన్న అడ్డంకులు ఏర్పడ్డా కార్యం చివరికి సానుకూలత చెందేటువంటి అవకాశాలు. లాభస్థానంలో కేతుగ్రహ కుజగ్రహాలు. పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాల దర్శనం, ధనం బాగా ఖర్చు పెట్టడం. క్షేత్ర దర్శనములకు వెళ్ళినప్పుడు కుజగ్రహ దోషం కూడా ఉన్న కారణం చేత విపరీతమైనటువంటి కోపము, ఉద్రేకము ఇత్యాదులు ఏర్పడతాయి. పొరపాటున కూడా పుణ్యక్షేత్రానికి వెళ్ళి తామస గుణం ప్రదర్శించరాదు. అన్ని క్షేత్రాల సంగతి ఎలా ఉన్నా కాశీలో పొరపాటును కూడా క్రోధము కలుగరాదు. 30,000 సంవత్సరములు రుద్రపిశాచమై పుడతాడు అని చెప్పేసి కాశీఖండం తెలియజేస్తోంది. ఏ క్షేత్రంలోనైనా సరే కోపతాపాలు పనికిరావు. మనం వెళ్ళేది ఎందుకు? ఆ ఉన్నటువంటి లోపములు పరిహారం చేసుకుంటానికి. అక్కడికి కూడా వెళ్ళి ఇక్కడ ఉన్న మూటనే అక్కడ కూడా విప్పితే ప్రయోజనం ఏంటి? ఛార్జీలు దండగ తప్ప, కాలహరణం తప్ప ఉపయోగాలు రావు. పోనీలండి, డబ్బు ఖర్చు అయితే అయింది, ఉపయోగం రాకపోయినా పర్లేదు అనుకుంటే ఉపయోగం ఒక్కటే కాదు, లేనిపోని దోషములు, పాపములు కూడా మూట కట్టుకోవలసి వస్తుంది. కనుక క్షేత్రంలో, తీర్థంలో అతీంద్రియ రూపములతో, అదృశ్య రూపములతో, జ్యోతి రూపముతో, వాయు రూపంతో అనేక మంది మహానుభావులు సంచరిస్తూ ఉంటారు. కనుక కోపతాపాలు ఎక్కడ కూడా ప్రదర్శన చేయకూడదు. పర్టిక్యులర్గా దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు, తీర్థాలకు వెళ్ళినప్పుడు. అవకాశం ఉన్నటువంటి వారు నీలమణిని, తెల్ల పగడమును ధరించండి. అలాగే 10 ముఖముల రుద్రాక్ష కానీ, 12 ముఖాల రుద్రాక్ష కానీ ధరించడానికి ప్రయత్నం చేయండి. శివారాధన, గణపతి ఆరాధన, దుర్గామ్మవారి స్తోత్రం సత్ఫలితములను కలగజేస్తుంది. ఈ గోచార ఫలితముల వల్ల కలిగేటువంటి చిన్న అడ్డంకుల నుంచి సంపూర్ణంగా తెలుసుకోలేము. ఏదో 4-5 నిమిషాల్లో ఒక ప్రధానమైనటువంటి 2-3 ముక్కలు మాత్రమే తెలుసుకోగలం. సంపూర్ణంగా మీ జాతక ప్రకరణాలు తెలుసుకోవాలనుకునేటువంటి వారు 9494409777 కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వివరాలు తెలుసుకుని అలా ప్రయత్నం చేయండి. ఇంకో రోజు మళ్ళీ మంచి ప్రోగ్రామ్స్తో మీ ముందుకు వస్తాను. ముఖ్య విజ్ఞప్తి, ఈ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. చాలా మంచి విషయాలు ముందు మీరు తెలుసుకుంటానికి అవకాశం ఏర్పడుతుంది. జై గురుదత్త.